అరే డోరేమోన్, షిన్చాన్, నాకైతే ఒక అర్జెంట్ పని పడిందిరా. నేను ఇప్పుడు అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, కానీ మిమ్మల్ని కూడా తీసుకువెళ్ళలేను. మీరు ఇంట్లోనే ఉండండి. టైం ఇప్పుడు 9 అయింది. నేను ఒక 10-11 కల్లా వచ్చేస్తాను, సరేనా? మీరు ఎలాంటి తీట పనులు చేయకండి. రే ముఖ్యంగా షిన్చాన్, నీకే ఎలాంటి తీట పనులు చేయకు, సరేనా? మావయ్య, నువ్వు నన్నే అనుమానిస్తున్నావా? నా మీద నమ్మకం లేదా నీకు? నీ మీదే ఎక్కువ నమ్మకం రా, అందుకే నీకే చెప్తున్నాను. డోరేమోన్, వీడు ఎలాంటి తీట పనులు చేయకుండా నువ్వు చూసుకో, సరేనా? మావయ్య, ఈ తీట షిన్చాన్ గాడు నా మాట వినడు మావయ్య. నేను చెప్పినా ఈసారి వాడు నీ మాట వినకపోతే నేనే వాడు కాళ్ళు ఇరిచేస్తాను. నేనైతే ఫాస్ట్ గా వచ్చేస్తాను, జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? అమ్మయ్యా, మావయ్య అయితే వెళ్ళిపోయాడు. ఒరే పిల్లి మొగవాడా, ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? నీకు ఒక్కటి ఇలా ఇచ్చాననుకో అలా పడుకుంటావు. ఏంట్రా తేటా గీట అంటున్నావు? నీ మూతి మీద ఒకటి ఇచ్చాననుకో ఏమనుకుంటున్నావు? నోరు మూసుకొని దా. మావయ్య బయటికి వెళ్ళాడు, మనం ఫుల్గా చిల్ అయ్యి అలా టీవీ అయితే చూసుకుందాం, పదా. అరే షిన్చాన్, ఆ ఎర్ర జుట్టోడు చూడు, నీలాగే ఉమ్మని మూతి పెట్టాడు. అరే నువ్వు నా మూతి గురించి మాట్లాడావంటే నీ మూతి పగలగొడతాను రే డోరేమోన్. నా పేరు డోరేమోన్ రా, నత్తిపోకోడి. నాకు తెలిసిలేవోయ్, నువ్వు వెళ్ళి నా కోసం ఏదైనా తినడానికి తీసుకురా. అరే ఆంటీ చూసావా ఎంత బాగుంది? అరే రే, ఈరోజు ఇంటికి చాలా లేట్ అయిపోయింది. టైంకి టాక్సీ కూడా దొరకడం లేదే. ఎలాగో అలా ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అరే ఏంటది అక్కడ నించొని? అరే నా వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు ఇంతకీ ఏంటది? మంచి ఆకలితో ఉన్నా నీ రక్తం నాకు కావాలి. అరే ఇదేంటి ఇంత ఫాస్ట్? నన్ను కుట్టద్దు, చంపద్దు. ఇప్పుడు నేను నీ రక్తం మొత్తం తాగేస్తా. అరే డోరేమోన్, ఏంట్రా ఆ సౌండ్? బయట ఎవరికో ఏదో అయినట్టుందిరా, అయినా మనకెందుకు? అరే పదరా, వెళ్ళి చూద్దాం, బయటికి వెళ్దాం పదరా. అరే షిన్చాన్ వద్దురా, మావయ్య మనల్ని అసలు బయటికే వెళ్ళొద్దన్నాడు కదా, ఎందుకు మళ్ళీ తిడతాడు తెలిస్తే. అరే రారా, ఎంత పిరిగేంట్రా నువ్వు? ఎంత భయం అయితే ఎలా రా? నన్ను చూసి ధైర్యం తెచ్చుకోరా. ఎందుకు అన్నిటికీ మావయ్యకి భయపడతావు చెప్పు? నువ్వు బయటికి వెళ్తే ఏమైపోతుంది, పదా. అరే డోరేమోన్, ఇక్కడ ఏదో బొమ్మ ఉందిరా. అరే ఇదేంట్రా ఇంత అందంగా ఉంది? ఇది నా కోసమే ఎవరో తీసుకొచ్చినట్టున్నారా. పదా, దీన్ని మన ఇంట్లోకి తీసుకెళ్దాం పదరా. అరే షిన్చాన్ వద్దురా, దీన్ని చూస్తుంటే మామూలు బొమ్మలా లేదు, చాలా భయంకరంగా ఉందిరా. ఎందుకు మన ఇంట్లోకి వద్దు. అరే అన్నిటికీ భయపడతావేంట్రా? ఇది చూడు ఎంత క్యూట్ గా, ఎంత ముద్దుగా ఉందో. దీన్ని చూసి భయపడతావేంట్రా డోరేమోన్? పదా, పర్వాలేదు. అరే ఇది చూడరా ఎంత అందంగా ఉందో. ఈ రోజు నుంచి ఇదే నా డార్లింగ్ రా. డార్లింగ్, నీకేదైనా తినడానికి తీసుకొస్తా, వెయిట్ చెయ్యి. అరే డోరేమోన్, దీన్ని జాగ్రత్తగా చూసుకోరే. నా డార్లింగ్ అది, చెయ్యి వేయకు దానిపైన, సరేనా? అది నా పిల్లరా. ఇక్కడ నా డార్లింగ్ కి ఇవ్వడానికి ఏమున్నాయి? ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, అటు జ్యూస్ ఉండొచ్చు, తీసుకుందాం. అసలు ఈ బొమ్మ వాడికి ఎలా నచ్చిందబ్బా? నాకు చూస్తుంటే చాలా భయంకరంగా అనిపిస్తుంది, ఎందుకో తెలీదు కానీ. అరే ఇదేంటి తల ఊపింది? అరే షిన్చాన్, అరే షిన్చాన్, షిన్చాన్ ఒకసారి చూడురా ఇటు. షిన్చాన్, అరే ఏంట్రా నీ గోల? ఎందుకు అరుస్తున్నావు? నేను ఏదైనా తినడానికి తీసుకొస్తాను కదా, ఎందుకు గాబరా? అది కాదురా షిన్చాన్, అది మనం అనుకుంటున్నట్టు మామూలు బొమ్మ కాదురా, దాని తల కదుపుతుంది అది. నువ్వు చూడు ఒకసారి వెళ్ళి. అదొక బొమ్మ, అది దాని తల ఎలా కదుపుతుందిరా? డోరేమోను నీకేం తెలియదురా. పద, నాతో పాటు నీకు చూపిస్తాను. అయినా ఈ రోజు నుంచి దాన్ని నువ్వు బొమ్మ అనొద్దురా. అది నా డార్లింగ్, అది ఈ రోజు నుంచి మన ఇంట్లోనే ఉంటుంది. నేను మావయ్యను కూడా ఎలాగాలో ఒప్పిస్తాలే, నువ్వేం టెన్షన్ పడకు. చూడు దాన్ని, అది అంత అందంగా ఉంది. ఇక్కడ నుంచి నాకైతే ముద్దొస్తుంది. నువ్వు దాన్ని చూసి భయపడతావేంట్రా డోరేమోను? చెప్పు. అరే నేను చెప్పేది వినరా, నన్ను నమ్మురా. అరే షిన్చాన్ లేరా, ఏంట్రా సౌండ్? అరే ఏంట్రా నీ గోల? ఎందుకు సరిగ్గా పడుకోనివ్వవా నన్ను? కాదురా, ఎవరో డోర్ గట్టిగా కొడుతున్నారు చూడు. అరే అది కాలింగ్ బెల్ సౌండ్ రా. మామయ్య వచ్చుంటాడు, బయటికి వెళ్ళాడు కదా, వచ్చేసి ఉంటాడు అంతే. అన్నిటికీ నువ్వు భయపడతావేంట్రా డోరేమోను? దా నాతో పాటు వెళ్ళి డోర్ తీద్దాము.
అరే షిన్చాన్ వద్దురా, ఆ డోర్ తీయొద్దురా, వద్దురా. అరే అరే డోరేమోన్ చించాన్ ఎంతసేపు రా డోర్ తీయడానికి? ఇందాక నుంచి కాలింగ్ బెల్ కొడుతుంటే తీరేంట్రా మీరు? ఏం చేస్తున్నారు అసలు మీరు? మావయ్య నీకు విషయం చెప్పాలి మావయ్య. ఈ తీట షిన్చాన్ గాడు వద్దు వద్దు అన్న ఒక బొమ్మ తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టాడు మావయ్య. అది చూస్తుంటే మామూలు బొమ్మలా కనిపించడం లేదు. ఏం బొమ్మరా డోరేమోన్? రా మావయ్య పద, నాతో పాటు రా, నీకు ఆ బొమ్మ చూపిస్తాను పద. మావయ్య నువ్వు ఆ బొమ్మను చూస్తే నీకు కూడా నచ్చుతుంది చూడు. మంచి చాలా క్యూట్ బొమ్మ మావయ్య. ఈ డోరేమోన్ కూడా భయపడిపోతున్నాడు. అరే షిన్చాన్ బొమ్మను ఇక్కడ పెట్టాం కదా, ఇక్కడ నుంచి అక్కడికి ఎలా వెళ్ళిందిరా అది? ఆ దానంతట అదే నడుచుకొని వెళ్ళిందిరా అక్కడికి. నేనే పెట్టాను రా అక్కడ. నా డార్లింగ్ కి వెచ్చగా ఉంటదని ఆ ఫైర్ పక్కన పెట్టాను. అరే మీ ఇద్దరి గోలేంట్రా అసలు? ఇంతకీ ఆ బొమ్మ ఏంటి? అరే బొమ్మ చూడడానికి క్యూట్ గానే ఉందిరా, కానీ మీకు అసలు ఎక్కడ దొరికింది? ఎక్కడి నుంచి తీసుకొచ్చారా మీరు అసలు? నేను చెప్పాను కదా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దని. షిన్చాన్ నువ్వు అసలు మాటే వినవే. మావయ్య ఒక్కసారి ఈ బొమ్మను చూడ మావయ్య, ఎంత అందంగా ఉందో. దీన్ని చూడగానే నా గుండె ఇంట్లో నుంచే లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని పిలిచింది మావయ్య. అందుకే వెళ్ళాను, నేను ఆ బొమ్మను ఇంట్లోకి అయితే తీసుకొచ్చేసాను మావయ్య, అంతే. ఆ బొమ్మ సంగతి ఏదో మార్నింగ్ చూద్దాంలే, కానీ నేనైతే ఫుల్గా టైర్డ్ అయిపోయాను రా. ఈరోజు బయటికి వెళ్ళి వచ్చాను కదా, చాలా పని అయితే పడింది. అదంతా కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి ఫుల్గా టైర్డ్ అయిపోయాను. వెళ్ళి పడుకోవాలిరా. మీరు కూడా ఎలాంటి గోల చేయకుండా కామ్గా నోరు మూసుకొని నాతో పాటు వచ్చి పడుకోండి, సరేనా? అర్థమైందా? మావయ్య నేనైతే నీ పక్కనే పడుకుంటా మావయ్య. ఈ షిన్చాన్ గాడు ఎక్కడ పడుకున్నా నాకు సంబంధం లేదు. ఏంట్రా డోరేమోన్, అంటే నువ్వు మంచం పైన మామయ్య పక్కన పడుకుంటే నేను కింద పడుకోవాలా? అరే ఏంటా సౌండ్? ఏంటి ఎవరో ఏడుస్తున్నట్టు అనిపించింది. అరే ఈ బొమ్మను ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారు? ఈ షిన్చాన్ గడికి పని పాట లేదు. పడుకున్నప్పుడు కూడా పక్కనే ఉండాలని బెడ్రూమ్ లోకి తెచ్చి పెట్టాడు చూడు. అరే తీట షిన్చాన్ లేరా. ఇలియానా, సమంత, తమన్నా, కాజల్ రండి, అందరం ఒకేసారి డాన్స్ చేద్దాం. ఈ తీటగాడికి టాలీవుడ్ హీరోయిన్లు అందరూ కావాలంట. పడుకొని ఎలా కలగంటున్నాడు చూడు. అసలు ఈ బొమ్మ నాకొక్కడికే భయంకరంగా కనిపిస్తుందా ఏంటి? అందరికీ ముద్దుగానే కనిపిస్తుంది అంటున్నారు. అమ్మ బాబోయ్, ఒరే ఇది మళ్ళీ తలూపిందిరా. రే షిన్చాన్ లేరా, షిన్చాన్ లే. ఏంట్రా డోరేమోన్ నీ బాధ? ఒరే ఎంత మంచి కలగంటున్నానో తెలుసారా? నలుగురు హీరోయిన్లతో ఐటమ్ సాంగ్ డాన్స్ చేస్తున్నాను రా. లేపేసావు నీ దోలగా. ఎందుకురా ఇలా టార్చర్ పెడుతున్నావు? అది కాదురా షిన్చాన్, ఆ బొమ్మను నువ్వు కిందకి తీసుకొచ్చావు కదా, అదొకసారి నీ వెనక్కి చూడు. మళ్ళీ బొమ్మ అంటోని, అది నా డార్లింగ్ రా. అయినా దాని గురించి ఇప్పుడు నీకెందుకురా దాని టాపిక్ తెచ్చావు? అరే దీన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా నువ్వు అసలు? అయినా దాన్ని ఎలా టచ్ చేసావురా? హౌ డేర్ యూ డోరేమోన్, ఎందుకు టచ్ చేసావు దాన్ని? నా పర్మిషన్ లేకుండా నా డార్లింగ్ ఇక్కడికి తీసుకొస్తావా? అరే షిన్చాన్ నేను తీసుకురాలేదురా దాన్ని. నువ్వు తీసుకొచ్చావని నేను అనుకుంటున్నాను. నువ్వు తీసుకురాలేదని నువ్వు అంటున్నావు. అరే డోరేమోన్, నా డార్లింగ్ ని టచ్ చేసింది కాక అబద్ధాలు ఆడుతావా నువ్వు? సర్లే పోనీ, కిందకి తెచ్చి మంచి పనే చేసావులే. పడుకునే ముందు నా డార్లింగ్ ని కొంచెం దగ్గర నుంచి చూసుకోవచ్చు. అలానే మార్నింగ్ లేవగానే నా డార్లింగ్ ముఖమే చూడొచ్చు. నీ దరిద్ర ముఖం చూడాల్సిన అవసరం ఉండదు. రే అర్ధరాత్రి మీ గోలేంట్రా? ఇద్దరు మూసుకొని పడుకోండి. ఈ డోరేమోన్ గడే మావయ్య లేపేస్తాడు. నన్ను ఇంక డిస్టర్బ్ చేయకరే, నేను ఐటమ్ సాంగ్ లో బిజీగా ఉంటాను. అరే ఎవ్వరు నా మాట నమ్మడం లేదే. ఈ షిన్చాన్ గాడు తీసుకొచ్చాడని నేను అనుకున్నా, కానీ వీడేమో నన్ను అంటున్నాడు ఎందుకు తీసుకొచ్చావని. అయినా ఈ బొమ్మేంట్రా బాబు, దీన్ని చూస్తూ పడుకోలేము. ఒక పని చేద్దాం, దీన్ని అటువైపు తిప్పేద్దాం. ఓకే నేను అటువైపు తిప్పేసా, ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటా. లేదంటే దాని ముఖమే కనిపిస్తుంది నాకు ఎదురుగా. తెల్లవారిపోయినట్టుంది. సరే నేను కళ్ళు తెరిచి నా డార్లింగ్ ముఖమే చూస్తాను. అరే ఏది నా డార్లింగ్? తెల్లవారు లేవగానే దీని ముఖం చూద్దాం అనుకున్నాను, కానీ ఇది ఇక్కడ లేదు. నాకు తెలిసి డోరేమోన్ గడే మళ్ళీ ఏదో చేసి ఉంటాడు. రే డోరేమోను, ఎక్కడున్నావురా డోరేమోన్? నీకు ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ నా డార్లింగ్నే ముట్టుకుంటావా? నేను చెప్పాను మార్నింగ్ లేవగానే తన్ని చూడాలరా అని, అయినా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతావా? ఎక్కడున్నావురా డోరేమోన్? ఎక్కడున్నావు నువ్వు అసలు? బయటికి రారా ఇప్పుడు, నీకుంది. అరే నా డార్లింగ్ అయితే ఇక్కడే ఉంది,
మరి వీడేంటి ఈ మూల వణుకుతున్నాడు ఇక్కడ? అరే షించాను, అరే నేను చెప్తే మీరు నమ్మడం లేదురా. నేను మార్నింగ్ లేచి పైకి వచ్చేసరికి అది అక్కడ ఉన్న బోన్ తీసుకుని నమిలేస్తుందిరా. అండ్ మన చాప్ కాడి ఫుడ్ కూడా తింటుంది. అది బొమ్మ కాదురా, నిజంగా బొమ్మ కాదు, నన్ను నమ్ము. అవునురా, అది బొమ్మ కాదు, అది నా డార్లింగ్. నీకెన్నిసార్లు చెప్పాను దాన్ని బొమ్మ అనొద్దని. ఇంకోసారి బొమ్మ అన్నావా నీ ఉమ్మ పగలు పడతానురా. అరే మీకు అర్థం కావడం లేదురా. నాకు తెలిసి నిన్న రాత్రి వచ్చిన సౌండ్స్ కూడా ఈ బొమ్మ వల్లే ఎవరో భయపడి ఉంటారా. అబ్బా, నైట్ సరిగ్గా కనిపించలేదు కానీ మార్నింగ్ ఇంకా అందంగా ఉందిరా నా డార్లింగ్. నా డార్లింగ్ మీద నా ప్రేమ ఇంకా ఎక్కువైపోతుంది. అరే షించాన్ వద్దురా, అసలు అది మన ఇంట్లో వద్దురా, బయటికి తీసుకెళ్లి పడేద్దాంరా. వీళ్ళు మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ చేశారా? అరే ఏంట్రా తెల్లవారుగానే స్టార్ట్ చేశారు మీ గోల? ఎందుకురా మీరిద్దరు ఇలా తయారయ్యారు? మావయ్య వీడు చూడు మావయ్య, నా డార్లింగ్ ని పట్టుకొని ఏదేదో అంటున్నాడు ఈ డోలేమోన్ గాడు. మావయ్య నువ్వైనా నన్ను నమ్ము మావయ్య, అది మామూలు బొమ్మ కాదు మావయ్య. అది కదలడం నేను చూశాను. ఇంకా మార్నింగ్ లేవగానే ఇక్కడ అది ఆ ఫుడ్ తినడం నేను చూశాను మావయ్య. ఒక్క నిమిషం ఆగరా. అరే లుంగీ బాబా ఏంటి ఇప్పుడు ఫోన్ చేశాడు? హా లుంగీ బాబా చెప్పండి, ఏంటి సంగతి? ఫ్రాంక్లిన్, మీ ఇంట్లో ఒక బొమ్మ ఉంది కదా, దాన్ని అర్జెంట్ గా తీసుకెళ్లి ఊరి అవతల పడేయ్. బొమ్మను తీసుకొచ్చి 24 గంటలు కానివ్వకు. అరే లుంగీ బాబా ఏంట్రా సడన్ గా కాల్ చేసి మన ఇంట్లో బొమ్మ ఉంది దాన్ని తీసుకెళ్లి పడే అంటున్నాడు? అసలు అయినా లుంగీ బాబాకి ఎలా తెలిసింది? అయినా లుంగీ బాబాకి అన్నీ తెలుస్తాయిలే. అయినా అసలు ఈ బొమ్మ ఏంటి అసలు? చూడ్డానికైతే వెరైటీగా క్యూట్ గా బానే ఉందిరా. ఇలాంటి బొమ్మ నేను ఎప్పుడు చూడలే నా లైఫ్ లో. మావయ్య అయితే ఇప్పుడు నా డార్లింగ్ ని తీసుకెళ్లి పడేస్తామా ఏంటి? హా మావయ్య, వెళ్ళి పడేద్దాం మావయ్య, పడేద్దాం. లుంగీ బాబా అలానే అంటాడ్రా. అయినా మీరు భయపడినట్టు అంతగా ఏం జరగలేదు కదా. చూద్దాం ఈ రోజు నైట్కి ఏం జరుగుతుందో, అప్పుడు ఆలోచిద్దాంలే. 12 o'clock midnight. అరే ఏంటా సౌండ్? ఏదో బాటిల్ పగిలిన సౌండ్ వచ్చింది. పైన కిచెన్ నుంచే వచ్చినట్టుంది. ఒకసారి వెళ్ళి చూద్దాం. బాటిల్ సౌండ్ వచ్చింది. దాని ముందేదో సౌండ్ వచ్చింది, ఎవరో ఏడుస్తున్నట్టు. మేబీ కలగానే ఉంటానేమో. కానీ బాటిల్ సౌండ్ మాత్రం నిజంగానే వినిపించింది. పైన తెలిసింది కిచెన్ నుంచి వచ్చింది అని. సరే ఒకసారి వెళ్ళి చూద్దాం. క్లారిఫై చేసుకుంటే మనకే మంచిది కదా, ఎలాంటి డౌట్ అయితే ఉండదు. ఒక్క నిమిషం. ఇక్కడ ఏంటి బాటిల్ అయితే పగిలిపోయి ఉంది. నిజంగానే బాటిల్ పగిలింది ఇక్కడ. ఆ ముందు ప్లేట్స్ కూడా పడేస్తున్నాయి ఏంటి కింద. అయినా ఇవి ఈ టైంలో పడిపోయాయి ఏంటి కింద? ఒక్క నిమిషం. అరే షిన్చాను, ఇంత తీటగాడవేంట్రా? ఈ టైం అప్పుడు ఏం చేస్తున్నావు ఇక్కడ? మావయ్య వచ్చేసావా మావయ్య? ఆకలేస్తుందని అక్కడ ఉన్న పిజ్జా తిన్నాను, డ్రింక్ తాగాను మావయ్య, అంతే మావయ్య. సారీ మావయ్య, డిస్టర్బ్ చేశానా నిన్ను? ఈ టైం అప్పుడు తిండేంట్రా షిన్చాన్, భయపెట్టేశావుగా. అరే టీవీ ఎవడ్రా ఆన్ చేశాడు? నువ్వే ఆన్ చేసావా? లేదు మావయ్య, నేనేం టీవీ ఆన్ చేయలేదే. అయినా ఇది ఇప్పుడు ఆన్ అయినట్టుంది ఆటోమేటిక్ గా. టీవీ ఆటోమేటిక్ గా ఆన్ అవ్వడం ఏంట్రా? అసలు అయినా ఎలా ఆన్ అయింది అది? ఒక్క నిమిషం. లైట్స్ ఏంటి బ్లింక్ అవుతున్నాయి? మావయ్య కాపాడు మావయ్య. అరే డోరేమోన్ గడి వాయిస్ లా ఉంది. ఒక్క నిమిషం. అరే వాడేంట్రా అక్కడ? అరే ఏమైందిరా? ఒకసారి రారా చింజాన్, వెళ్ళి చూద్దాం. మావయ్య ఏంటి మావయ్యాడు మేడపై నుంచి ఉయ్యాలు ఊగుతున్నాడా ఏంటి? అరే కాదురా. అరే డోరేమోన్ ఏమైందిరా? మావయ్య కాపాడు మావయ్య, నన్ను కాపాడు మావయ్య. అరే అసలు డోరేమోన్ గడికి ఏమవుతుంది? డోరేమోన్ ఆగరా, నేను నీ దగ్గరికి వస్తున్నాను కిందకి. అరే ఏమైందిరా డోరేమోన్? అసలు ఏంటి నువ్వు అలా గాల్లో తేలుతున్నావు? మావయ్య ఆ బొమ్మను వెళ్ళి ఆపు మావయ్య, వెళ్ళి తోసేదాన్ని. అరే ఈ బొమ్మ ఏంటి ఇక్కడ ఉంది? దీనివల్లే డోరేమోన్ ఇలా అవుతున్నాడా ఏంటి? ఒకసారి దీన్ని తోసేద్దాం ఆగు. మావయ్య. అరే డోరేమోన్ ఓకేనా నీకు? బానే ఉన్నావు కదా? నీకేం కాలేదు కదా? లేదు మావయ్య, నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను మావయ్య. నేను చెప్తే మీరు నమ్మలేదు కదా, ఆ బొమ్మ వల్లే మావయ్య ఇదంతా. అసలు ఏం జరిగిందిరా ఇప్పుడు? సడన్ గా అలా గాల్లోకి ఎలా తేలావు నువ్వు? నేను పడుకొని ఉన్నాను కదా మావయ్య, సడన్ గా నువ్వు పిలిచినట్టు అనిపించిందని కళ్ళు తెరిస్తే అది నా ముందుంది. అలానే గాల్లో నుంచి తీసుకొచ్చి నన్ను పైన అయితే పెట్టేసింది మావయ్య. అరే లుంగీ బాబా ఆల్రెడీ చెప్పాడు రా, మనమే వినలేదు. సరే ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి బయట పడేద్దాం. మావయ్య అది
అది నా డార్లింగ్ మావయ్య, దాన్ని తీసుకెళ్లి పడేస్తామా? అరే షిన్చాన్, డార్లింగ్ లేదు గీర్లింగ్ లేదు. చూసావు కదా డోరిమాన్, జస్ట్ మిస్. నువ్వు చేసిన తీట పని వల్ల మన డోరిమాన్ ప్రాణాలే పోయేవి. అయినా మన ఇంట్లో బొమ్మ ఉందని లుంగీ బాబా చెప్పినప్పుడే మనం వినాల్సింది, అప్పుడే తీసుకెళ్లి పడేయాల్సింది. 24 గంటలు దాటొద్దన్నాడు. ఇంకొక 5 నిమిషాలే టైం ఉంది. పద, మనం ఫాస్ట్ గా వెళ్ళి దీన్ని ఊరవతలైతే వదిలేసి వచ్చేద్దాం రండి. ఓకే, నేనైతే ఈ కార్ పైన దీన్ని పెట్టేశాను. ఫాస్ట్ గా మీరు బండి ఎక్కండి. మనం ఫాస్ట్ గా ఊరవతలైతే వెళ్ళి వదిలేసి వచ్చేద్దాం. ఒక్క 5 నిమిషాలే టైం ఉంది, మనకి ఎక్కువ టైం కూడా లేదు. పద మావయ్య పద, నేను ముందే చెప్పా మావయ్య వెళ్ళి పడేద్దాం అనేసి. అరే ఆగరా డోరేమోన్, మావయ్య నిజంగానే వెళ్ళి పడేస్తామా? అరే షిన్చాన్, నీకు ఇంకా అర్థం కావడం లేదా? సరే, ఫైనల్ గా మనమైతే ఊరవతలకైతే వచ్చేసాం. ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, దీన్ని ఇక్కడ వదిలేద్దాం. మన ఇంటి నుంచి చాలా దూరం అయితే వచ్చేసాం. దీన్ని ఇక్కడే వదిలేసి ఫాస్ట్ గా మనం వెళ్ళిపోదాం పదండి ఇంటికి. ఓకే, బొమ్మనైతే ఇక్కడ పెట్టేశాం. ఇంకా ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ ఎక్కువసేపు ఉన్నా మనకే ప్రమాదం. ఈ ప్లేస్ కూడా మంచిది కాదు. మావయ్య ఒక్క నిమిషం మావయ్య, దానికి గుండె నా దగ్గర ఉండిపోయింది, ఇచ్చేస్తా. డార్లింగ్ బాయ్ డార్లింగ్, మేము వెళ్ళిపోతున్నాం నిన్ను వదిలేసి. హా షిన్చాన్, అయిపోయిందా? చాలు చాలు, ఇంకా పద, ఫాస్ట్ గా బండి ఎక్కు. మనమైతే ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం కూడా ప్రమాదమే. అసలు ఎక్కడ లేని తీట పనులన్నీ చేస్తావురా షిన్చాన్. అసలు నిన్నెవడ్రా ఈ బొమ్మని ఇంట్లోకి తీసుకురమ్మని చెప్పారు? ఓకే, మనమైతే ఇంటికి వచ్చేసాం. అరే షిన్చాన్, నీకు మరీ చెప్తున్నా, ఇంకోసారి నేను లేనప్పుడు ఎలాంటి తీట పనులు చెయ్యకురా. చూసావుగా, నీ వల్ల మన డోరిమాన్ గడి ప్రాణాలే పోయేవి. సారీ మావయ్య, ఇంకోసారి అలా ఎప్పుడు చెయ్యను. సారీ రా డోరేమోన్. సరే సరే, ఇప్పటికైనా బుద్ధి వచ్చింది. పద, ఇంకోసారి నేను లేనప్పుడు ఎలాంటి తీట పనులు చేయడమే కాదు, నువ్వు డోరిమాన్ గడి ఏడిడు రేయ్. వస్తున్నా మావయ్య, వస్తున్నాను. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? ఇంకోసారి తీట పనులు ఏమైనా చేసావనుకో, నిన్ను తీసుకెళ్లి హాస్టల్లో వదిలేస్తా. ఇంకా నువ్వు ఈ రోజు నుంచి డోరిమాన్ గడి మాటే. ఒక్క నిమిషం. ఏమైంది మావయ్య, ఎందుకు అలా చూస్తుండిపోయావు? అరే ఒక్కసారి అటు చూడండిరా. వామ్మో, దీన్ని అక్కడ వదిలేసిన ఇంటికి ఎలా వచ్చేసిందిరా నాయనో. దీన్ని ఎక్కడో ఊరవతల వదిలేసాంరా, అయినా మళ్ళీ మనం రాకముందే మన ఇంట్లోకి ఎలా వచ్చేసింది? వామ్మో మావయ్య, మావయ్య కాపాడు. మావయ్య ఏంటి మావయ్య అది, మనం రాకముందే మన ఇంటికి ఎలా వచ్చేసింది? ఏమోరా, నాకు అర్థం కావడం లేదు. ఒకసారి లుంగీ బాబాకి ఫోన్ చేద్దాం. హలో బాబా, నువ్వు చెప్పినట్టే ఆ బొమ్మని ఊరవతలు వదిలేసాం బాబా, కానీ మేము రాకముందే అది మా ఇంట్లో వచ్చి కూర్చుంది. నేను నీకు ముందే చెప్పాను, 24 గంటలు తీరక ముందే దాన్ని వదిలేయండి అని. సరే, దాన్ని తీసుకొని నా ప్లేస్ కి రా, నేను ఇక్కడ పూజ చేస్తాను. ఓకే బాబా, ఇదిగో బాబా, ఇదే ఆ బొమ్మ. మేము రాకముందే మా ఇంట్లో కాసుకొని కూర్చుంది మా కోసం. ఇది మీరు అనుకుంటున్నట్టు ఉత్త బొమ్మ కాదు, అది చూసారా ఎలా కదులుతుందో? మావయ్య చూడు మావయ్య, అది కదులుతుంది. నేను చెప్తే మీరు నమ్మలేదు. మావయ్య అదేంటి మావయ్య, కదులుతుంది. లుంగీ బాబా, ఇప్పుడు ఏం చేద్దామైతే? నేను పూజ చేస్తున్నా, ఈ బొమ్మని ఇక్కడే కాల్చేస్తా. కాల్చిన వెంటనే మీరు వెళ్ళిపోండి. సరే బాబా, వెళ్ళిపోతాం వెంటనే. ఓం బగబుగే భగిని భాగోతిని భగవాతనే బంబార్దిండో లింగా అక్కడ బుడ్డి బూష్. మావయ్య అదేంటి మావయ్య, మనిషిలానే అరుస్తుంది. ఫ్రాంక్లిన్, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. గుర్తుపెట్టుకో, ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోండి. ఓకే బాబా, ఇంకేం ప్రాబ్లం ఉండదు కదా. రే రండ్రా, ఫాస్ట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. మావయ్య నాకిప్పుడు భయం వేస్తుంది మావయ్య, నేను దాన్ని ముద్దు కూడా పెట్టుకున్నాను మావయ్య, నాకేమవుతుందో ఏంటో. నీకేమవుతుందిరా షిన్చాన్, నీ వల్లే కదా ఇదంతా. కాస్తుంటే మన డోరిమాన్ గడి ప్రాణాలే పోయాయి నీ వల్ల. పోనీలే, నీకు గట్టి బుద్ధి వచ్చింది. ఇంకోసారి ఎలాంటి తీట పనులు చేయవు. సరే, మనం ఇక్కడ నుంచి ఫాస్ట్ గా ఇంటికి అయితే వెళ్ళిపోదాం, ఎక్కడ ఆగకుండా. ఓకే, మనమైతే ఇంటికి వచ్చేసాం. ఫాస్ట్ గా వెళ్ళి మనం ఇప్పుడు తల స్నానం చెయ్యాలి. లుంగీ బాబా అయితే తల స్నానం చేయమని చెప్పాడు. మావయ్య ఇంత చలిలో తల స్నానం చేస్తామా? ఇప్పుడు ఎందుకు మావయ్య, అవసరమా? అరే షిన్చాన్, నువ్వు చెప్పిన మాట వినలేదనుకో, ఇప్పుడు నిన్ను మళ్ళీ తీసుకెళ్లి ఆ బొమ్మ దగ్గర వదిలేస్తాను రే. నీ తీట పనుల వల్లే ఇదంతా అయింది. ఇప్పుడు మళ్ళీ స్నానం చేయరా అంటే చెయ్యవంట. లుంగీ బాబా తప్పకుండా స్నానం చేసే పడుకోండి అన్నాడు, లేదంటే ప్రాబ్లమ్స్ మళ్ళీ వస్తాయి. ఎందుకు అవసరమా చెప్పు? మావయ్య నేనైతే స్నానం చేసే పడుకుంటా మావయ్య. ఈ షిన్చాన్ గారిని ఎలా పోతే అలా పోని, మనమైతే స్నానం చేసి నీట్గా విభూతి పెట్టుకొని
పడుకుందాం మావయ్య. హా డోరేమాన్, మన ఇద్దరం అయితే వెళ్ళి స్నానం చేసి విభూతి పెట్టుకుందాం పద. వీడికైతే విభూతి కూడా ఇవ్వను, వీడు చేసిన తేట పనులకి. ఇంకోసారి తేట పనులు ఏమైనా చేసావు అనుకోరా, నిన్ను తీసుకెళ్లి హాస్టల్లో వదిలేస్తాను రా. అప్పుడు నీకు నీ తేట పనులకి ఆ హాస్టలే కరెక్ట్. మావయ్య ఏంటి ఆ సౌండ్?